కొండ కైలాసం మీద కూసున్నాడు. అరే ఆడబట్టి భగవంతుడైన కానీ పూజలు ఎప్పుడు చేస్తున్నాడో తపస్సులు ఎప్పుడు పడుతున్నాడో దేవన దేవుడు. అక్కడ పార్వతున్నది కొప్పల గంగమ్మను పెట్టుకున్నాడు దేవుడు. ఏమే పార్వతి గుండు కొబ్బరి రెండిపోతుంది కానీ ఎక్కడ తీసుకుడు అంటల కల్లా ఓ శంకర భగవంత నువ్వు పక్క పంటే ఉన్న కొప్పల గంగమ్మ ఉన్నది అయ్యా. నీ పక్క పంట నేను ఉన్నా నాకేం తెలియబోదు నువ్వే చూడు అని పార్వతమ్మ ఎప్పుడు అన్నదో. లోకల శంకరుడైన కానీ ఆ చేతులు అంజలి వేదో చూస్తున్నట్టు ఓ రామ రామ ఆ చేతులు అంజలి వేసుకొని చూస్తే కల్లా ఇక్కడికి దగ్గర 12-12 ఆవిడ. అరే తల్లి ఉండవయ్యా అటువంటి బుద్ధిమంతుల పట్ట ఉండదు భూలోక నగరం లోపల. నాయన రాజన రాజు దేశన దూర కంకెడ కంకెడ మిరియాలు విత్తురుకలు కొల్లలు వ్యాపారులు రాజన రాజుకు ఎక్కితుడ ఎన్ని మీద తీసుకున్న బంగారు మేడలు 4 మేడలు లెక్కలు చూసేవాడు 5 మేడలు. ఆగో శుక్లమ్మ దేవాన్ని ఎప్పుడు తెలుసుకున్నాడో శుక్లమ్మ దేవాన్ని కొడుకు లేరు బిడ్డలు లేరు అని కొత్త కట్ట పడుతున్నది. ఆ తల్లి అని ఎప్పుడు తెలుసుకున్నాడో దేవుడు. ఆగో ఆ తల్లి పేటికి పోతే ఒక్క బాధ ఉన్నది పోకపోతే ఒక్క బాధ ఉన్నది అనుకోని దేవాన దేవుడైన గాని ఏమే పార్వతమ్మ కులంగిలో సత్య మగవాన భార్య పార్వతి నువ్వు పరవడిగా చెప్తావా నేను పోయి పరవడిగా ఎట్లా ఉంది అంటల కల్లా ఓ దేవ శంకర రాజువైన గాని రాజ్యం రాజు తెలుస్తాం చేతిలో గొడవ చూసినవయ్యా. కాపాడేది వేదంగా కాపాడేది అంతమంది చూస్తే నువ్వేనయ్యా. అగో నేనే పోతాను రేపు మంటల కల్లా లోకల శంకర పట్టుకోవాలి అయ్యా అవతార పడ మారుతున్నాడు ఆ దేవుడేవా. రేఖల సోలో చక్కర దగ్గర 66 రేఖలు 36 రేఖలు పెట్టుకోవాలి. రేఖలు పెట్టుకోవాలి. ఇక్కడ సూర్యం చక్కర దగ్గర 4 గంటల 40 పట్టుకున్నాడు 90 పట్టుకోవాలి. ఎండికొండ పైడుకొండ నాటి పూలొక ఎవరం పోతానన్నాడే ఆ దేవుడేమో పూలొక నగరం పోతా ఇప్పుడే నేను వాళ్ళకైనా కానీ 4 గంటల 40 పట్టుకున్నాడు 90 పట్టుకోవాలి. సూర్యం చక్కర దగ్గర అవతారం వేసుకోవాలి. ఎండికొండ పైడుకొండ నాటి పూలొక నగరం పోతానన్నాడు ఆ దేవుడేమో ఎట్లా పోతున్నాడు కల్లార సంద మామ ఓలత్త గుమ్మడి చక్కని దేవుడంట శుక్లాంబ దేవి గుళ్ళల్లా పూయలు చేస్తున్నది.
మరి ఎవడో సంగం ఓడొచ్చిండు కనకన గడ్డ కొట్టిండు పోపో శంకులు తిండాని మరి అమ్మవారు శుక్లాంబదేవి నేను గుడి లోపల పుయ్యలు వేస్తున్నా కన్న తల్లి శుక్లాంబదేవి మరి నేను ఇప్పుడే నేను వెళ్ళిపోతున్నా గాని నా పుయ్యలు భంగం అయిపోతాయా అని మరి 7 దాసులు ఆరుదానం చేయవన్నా గుడెనక గోదానం చేయవన్నా దానమే గొప్పదన్నారు ధర్మమే గొప్పదన్నారు అమ్మవారు 7 దాశాలను తీసుకొని మరి వరహాలు పెడతానని ముత్యాలు పెడతానని అమ్మా దాసి నేను ఇప్పుడే వచ్చిన నీ అవ్వని దాచుకొని అక్కని దాచుకున్నా పేరు లేదు నా ఊరు లేదు అనవ్వా ఏంటిది ఏంటిది ఏమంటావు నా పేరు లేదా నా ఊరు లేదా ఫస్ట్ ఏమన్నావే నేను ఏమన్నా ఇప్పుడే వచ్చిపోతాను ఇప్పుడే వచ్చి అమ్మా దాసి సరే రావే ఏం చేయమంటావు నువ్వు నా పేరు లేదా నా ఊరు లేదంటున్నా మరి నా పేరు లేదా మరి నీ పేరేం పేరే నా పేరు లంచరాణి లంజముండా సంధ్యరాణి ఏం పేరు సంధ్యరాణి అనాలి అవునమ్మా మర్చిపోయిన సంధ్యరాణి గట్టిగా చేసేది చేయాలి గాడి నా పేరు సంధ్యరాణి అమ్మ దాసి మరి ఎవడో సంగం వాడు వచ్చిండు మరి గడగడగడ గంట కొట్టిండు బొమ్మ శంకులు తిండు మరి నేను ఇప్పుడే నేను వెళ్ళిపోతున్నా గాని నా పూజలు భంగం అయిపోతాయమ్మా నా పూజ భంగం కాదు నేను తక్కువ చేస్తాను పూజ అయ్యో నువ్వే పూజ చేస్తాను గుడిలో మన శివుని పూజ చేస్తే నేను గుడి అవతల బుంగల పూజ చేస్తాను బుంగల పూజలు అంటే ఏంటి కాళ్ళ బుంగల లేవా తాళ్ళు ఆ బుంగల పూజ రోజు చేస్తా నేను అట్లంటావా అమ్మ దాసి పెద్దది నీ పూజ పెద్దది గాని నేను ఒక్క ముచ్చడి చెప్తాను అమ్మ దాసి మరి నేను పోతును గాని నా పూజలు భంగం అయిపోతాయి అమ్మా నా పూజ కూడా భంగం అవుతుంది నేను కూడా పోను ఎందుకోవే నేను పోనంటే పోను అంతే అయ్యో నేను పోను ఒకసారి వైరా పోవే నేను ఇదివర మొగళ్ళ ముఖం చూసి నినడం నేను మొగళ్ళ ముఖం చూడండి పెళ్లి అదో దాన్ని అడిగితాను ముఖం గాయన ఒక్కరి ముఖం తప్ప నేను ఎవరి ముఖం చూడలేదు గాయనే నా దేవుడు కాదు అమ్మ దాస్ ఒక్కసారి వైరాపో అమ్మా దొరికిన పావుకిల మాంసం వెళ్ళదు అమ్మ దాసి నీ వరాలు ముత్యాలు పెడుతున్నా నువ్వు ఏగిరంగ పోయి చంగమయ్య సంఘ చోళ లోపల పోనంటే వాడిని అసలే వారు మరి ఫోన్ ఎందుకు వచ్చినవేనా పోను ఇక్కడికే కాలేజీ కన్నా పోతా కానీ ఇప్పుడు కాలేజ్ ఎక్కడ దగ్గర ఎక్క ముదిరిందా నా ఒక్క ముదిరింది ఇంకా నాకు ఏమైంది ఏ పని చదువుతానవే నేను డిగ్రీ చదువుతున్నా డిగ్రీ అంటే ఎంత వీళ్ళందరూ నిన్న నాకేం తెచ్చు డిగ్రీ వీళ్ళందరూ అంటున్నావా అవును అంతేనా మరి అమ్మ దాసి అయితే నువ్వు తొందర వైరాబో అమ్మ పోవాలమ్మా అక్కడ నుండి మాట్లాడుతున్నావు మాట్లాడుతూ తొంపిర్ల మీద పడతాయి నా తొంపిర్ల వరకు ఈ ఊరు మొత్తం జగిత్యాల వాళ్ళు సిద్దిపేట
వాళ్ళు శ్రీలంక వాళ్ళు మొత్తం కలిసి నా చుక్కరకే లైన్ కట్టి అదే బిడ్డాను వెంగళ తాన చేస్తావు నీ చేతులు పాడగారు కదా ఏమండి బాగా చూస్తాను గట్టు వస్తాండి అంతేనా అయినా మంచిది కానీ గట్ట అయితే నేను గిట్టుంటాను మరి దబ్బన చెవులు నచ్చండి నా బతుకు ఏం కావాలి కొట్టడా నేను చికెన్ కాదా అవునా అయితే బిడ్డాను తానే వెంగళ చేస్తే అంత వాసన వస్తుంది నీ దగ్గర నా దగ్గర నేను కిరాణా వచ్చినప్పుడు చేస్తాను అది రాదు కాకుండానే కొట్టంబాయి చెయ్య అట్లే ఉంటారు ఇద్దరు నేను యారాడు కలర్ ఆయన చేస్తాను ఆయన చేసినప్పుడు నేను చెప్తా ఆయన చేసినప్పుడు నువ్వు చెప్తా ఇద్దరం ఒకసారి చెప్తాం అబ్బా అయితే కానీ బిడ్డ అవి ఏం పువ్వులే ఇవా మెదపూలు పెడతాం అగం పెట్టి పిచ్చి పూలు పెట్టుకున్నాను ఎన్నికలకి ఏమి నూనె పెడతారో బిడ్డ బాగా నల్లగా ఉన్నాయి పెనాయిల్ పెనాయిలా ఎవరైనా బాత్రూమ్ ఇల్లు కడుక్కుంటారు పెనాయిల్ సరిగా పెనాయిల్ పెడతారే పెనాయిల్ పెడితే 6 నెలలకు మళ్ళీ పెట్టొద్దని మీతోని ఎన్నికలకి ఒకసారి పెట్టుకుంటా అమ్మా నీ బాంచను ఏమన్నా ఇప్పుడు అబ్బా అన్న అవ్వండి అయిపోయింది చిన్నవ్వా దూరం ఉండేట ఏమొత్తుర్రా నీ ఒత్తుడు పాడగా మీ చేతులు చెర్రముండి నావు అనుకో నేను దొంగలు పడవలేదురా గంతగానే వద్దుతాను ఆవిడ గాడిని దొరుకుతాను అయితే గాని మరి ఇంత గౌరు ఇవ్వలేవు అంటన్నా మేమా నేను దొరుకుతాను పెద్ద దొరుకుతాను దుర్సానికి పెద్ద దుర్సానివా అవును అయితే ఇసురవుతాను అంగి ఇన్నా మరి దొరకదా దొరసానేటాను ఉరిగిపోతుంది దొరకను ఉంటావా అలాంటిది కాదురా దొరకాలి సాధకపోయి చాయ్ చేత పలారం చేసి అన్నం వండి మా రాజు వచ్చినాక నేను అన్నం పెడతా కానీ నేను కష్టం పనులు చేయ బిడ్డ ఓ బిడ్డ అన్న నేనేమన్నా ఓ చిన్నవ్వా చిన్నవాడిని చిన్న పెళ్ళన్నా ఓ వదినే పెళ్ళన్నా ఓ చెల్లె చెల్లెండ్రి బావ పెళ్ళన్నా ఓ లంచ ఓ గాడి ఊరలో ఉత్తంత వస్తా నేను వచ్చిన పట్టాను ఏంట మరి ఈ కర్రెగాడు ఏమంటాను లంచ్ అంటే ఆవరేజ్ లంచన్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఉండదు అంతేగానవా నీ పుచ్చోడు నేను వట్ట నువ్వు అత్తతో కాలిపోయాను నీ స్త్రీ కౌసు కౌసు వాసన వస్తుంది నీ పుచ్చం పట్ట డోర్ ఆనాడు కనుక ఏమన్నది నీ చేతి కొంచెం నేను పట్టాను ఆనాడు కనుక మాయ రూపం తోడి వచ్చిండు శివతంగా అదాసి బిడ్డలు తెలవది దొరసాని వేటికి పోయి ఆడవిల్ల శుక్లామతి కూడా చెప్పుతానని ఉన్నది ఇంకరావే కన్న బిడ్డ ఇంకరావే కన్న బిడ్డ ఇంకరావే కన్న బిడ్డ ఇంకరావే కన్న బిడ్డ ఈ కన్నా ఎక్కువనే నాకు ఎవరు ఉన్నారు బిడ్డ ఈ కన్నా ఎక్కువనే నాకు మనసు నీ మమకారం నిన్ను మెచ్చి నిన్ను ఆనాడు నీ చేతి పుచ్చం తీసుకుంటాం నన్ను వరకలే సైందనమ్మ అమ్మా నీ చేతి పుచ్చమే రాజరా 5 నిమిషాలు కూడా నన్ను నిలవడలేడు ఆ వైగని వెళ్ళిపోరా శుక్లామతోటి మాట చెప్పింది ఆనాడు కనుక శుక్లామయ్య నేనే వెళ్ళిపోతానన్నది అమ్మా దాసి నీ వరాలు పట్టలేదు పుచ్చాలు పట్టలేదు నన్ను పట్టడం సాయించిండా ఎందుకే నా మాట నా మనసు చూసే వరకే కాలిగోరి కానీ కంటి రెప్పదాకా చూస్తే నా పానం నిలుగు చెల్లిపోయింది అవయ్య నేను పోనే పోను ఎవరి దగ్గర పోమని అసలే పోను అంతే అంటవా నువ్వే పోయి నేను నేనే ఉంటాయి మరి కన్న తల్లి శుక్లాంబదేవి వరాలు పట్టుకొని ముత్యాలు పట్టుకొని మరి తంగమయ్య బేటికి పోతానా అని తంగమయ్య బేటికి ఎట్లా బయలుపోతున్నది నా తల్లులారా ఎట్లా పోతున్నది మరి ఏమి రా తంగమడ తంగమడ
పోతున్నా కట్టబట్ట లేక పులి తొల్లు పెట్టుకుంటావు పెట్ట తొమ్ము లేక పొయ్యొక్క పులి పెట్టుకుంటారు వారిని కొండల్లో వంటావు పూజల్లో తింటావు మధ్యాహ్నం పూట ఏదో సంఖ చోర వేసుకొని వచ్చి ప్లాస్టిక్ లోటలు వేసుకొని ఉన్నవురా నేను చపించి చేపలు పెట్టింది అనుకో నువ్వు పరబండలై పుట్టానరా వరితంగమోడా నీ నోరు సల్లా ఉన్న నోరాయి ఊరి శిర్వాన బిడ్డో బిడ్డో అచ్చిరాకతో లేని సొమ్ము ఏమన్నా తింటున్నా నీ సొమ్ము ఏమన్నా తింటున్నా బిడ్డ గతంలో కారం ఎరికేనా అని సీతాక్షం బండిలు ఎరికేనా అని బిడ్డ ఊర్ది పిల్లలు ఉన్న బుడ్డ గోతులు ఉన్న పెట్టుకుంటే బొట్టు లేదు తినవద్ద తిండి లేదు కట్టవని బట్టలేదు అంటున్నావా పెట్టుకోవటానికి బొట్టు లేకపోతే పొయ్యిల బూడిది పెట్టుకుంటారా కట్టుకొని బట్ట లేకపోతే పులిసిన అమ్మ కట్టుకుంటారా ఊర్ది పిల్లలు అన్ని బుడ్డ గోతులు ఉన్న అని పెంచి పెరునాలు పెడతానవే నాకన్న వీటో బిడ్డ అని అన్న వెరికేనని పుణ్య వెరికేనని 5 ఏళ్ళ దొరికి మెతుకులు ఎరికేనా ఆన బిడ్డ నా రాజ్యం నీకెందుకు నా దేశం నీకెందుకు ఎవరు పొద్దుకు గావురు నాది ఎవరు తెల్లారితే గావురు నాది శివ శివట్ట శిప్పడు నాకు వరహాలంటే ఆకలి నాకు ఎవరు పొద్దుకుతే గావురే నాది బిడ్డ వారము నాడు సోమవారము నాడు తల్లి ఒక్క పొద్దు ఉంటది బిడ్డ ఒక్క పొద్దు ఉంటది తల్లికి నేనే ఉన్న బిడ్డకు నేనే ఉన్నా ఒక మొగండే బిడ్డకు మొగండేనే బిడ్డ ఆపద వచ్చినప్పుడే దేవుడు ఆన మొక్కుతారు ఆపద వెళ్ళాక దేవుడు వీరమన్నని పోతారు ఆపతున్న దేవుడా భగవంత ఎక్కడ ఉన్నారో కన్నా తల్లి లోకాల శంకర అంటారుగా ఆపది గట్టెక్కినాక దేవుడు ఆదికి రావోడే నాకన్న బిడ్డో బిడ్డ నా బిడ్డ వచ్చి రాకతో పెడ 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 మాటలు ఇచ్చి పెట్టావు బిడ్డ శివ శివ అంటే సిప్పలు నాది అరహర అంటే అక్కడ నా రాజ్యం నీకెందుకు నా దేశం నీకెందుకు ఈ రాజ్యం ఎక్కడున్నదే నా బిడ్డ దేశం ఎక్కడ